హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అది కూడా ఎందుకంటే మా రిలేటివ్స్ అయితే ఇక్కడ గరకంపేటలో అమ్మవారి టెంపుల్ దగ్గర పొంగల్ అయితే పెట్టుకుంటున్నారనమాట. సో అందుకోసం మాకు నిన్నే సడన్గా కాల్ వచ్చింది, సడన్గా అనుకున్నారంట. సో అందుకోసం రెడీ అవుతున్నాము. ఇది వచ్చి మార్చ్ ఫస్ట్ మండే తీసిన వ్లాగ్. బట్ ఇప్పుడు చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, అంటే కొద్దిగా టైం లేదు, బిజీగా ఉంది, వర్క్ కూడా ఎక్కువగా ఉండింది అనమాట. అండ్ ఎడిటింగ్ కూడా టైం దొరకలేదు. సో అందుకోసం ఇప్పుడైతే చేస్తున్నాను. ఇంకా మీద నుంచి డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాలేండి. ఇది మాత్రం కొద్దిగా లేట్ అయింది. అండ్ నెక్స్ట్ అయితే ఫస్ట్ నేనైతే రెడీ అయిపోయినాను. మా బుడ్డోని రెడీ చేయడం నాకు పెద్ద టాస్క్ తెలుసా నిజంగా. వాడు తినాలన్నా ఫోన్ ఇవ్వాలి, వాడు రెడీ అవ్వాలన్నా ఫోన్ ఇవ్వాలి. నిజంగా ఫోన్ ఎక్కువ చూస్తున్నాడు ఈ మధ్య. ఫోన్ తగ్గించేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 15 బర్త్డే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మే నుంచి స్కూల్కి పంపించేద్దాం అనుకుంటున్నాను. కన్ఫామ్గా పంపించేస్తాను. ఇంకా 3 వస్తుంది కదా, ఓకే నో ప్రాబ్లం, పంపించేయచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడైతే వచ్చేసామన్నమాట టెంపుల్ దగ్గరికి. ఇదండి మా పిన్ని, మీరు ఆల్రెడీ అరుణాచలం వ్లాగ్లో కూడా చూసుంటారు. సో వీలే అనమాట మెయిన్ ఈ ప్రోగ్రామ్ పెట్టింది పొంగల్ది. సో ఇక్కడైతే చాలామంది వచ్చినారు. పొంగలే ఎవరో సార్లే అనుకున్నాను, లేదు గైస్ యాక్చువల్లీ అప్రాక్సిమేట్గా 100 మెంబర్స్ దాకా వచ్చినారు. సో దాంట్లో నేను కూడా ఒకదాన్ని. అండ్ ఎండ మాత్రం ఫుల్గా ఉన్నింది ఆ రోజు. చూడొచ్చు స్కిన్ కూడా మెరుస్తుంది ఎండకి. అండ్ అంత ఎండగా ఉంది. అవును, 10th వాళ్ళకి మార్చి 16 నుంచి అంట కదా పబ్లిక్ ఎగ్జామ్స్. ఆల్ ది బెస్ట్ గైస్, అందరూ బాగా రాయండి. అండ్ ఇంకా మా నాన్న అయితే అటు ఇటు తిరుక్కుంటున్నాడు, ఆయనకేం అర్థం కాలేదు. సో నిజంగా ఆయనకేం అర్థం కాలేదన్నమాట. వాళ్ళు మార్నింగ్ 4కి లేసి వచ్చినారు. ఎక్కడ కోట నుంచి తిరుపతికి రావడానికి 3 hours జర్నీ పడుతుంది. వాళ్ళు మార్నింగ్ 4కి లేసి వచ్చినారనమాట. సో అందుకే కొద్ది మాటలు ఉన్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కిచెన్ రూమ్ అంటున్నాను, నాకు ఇంకా రూమ్ టూర్ చేసినట్టు కిచెన్ రూమ్ అంటున్నాను, అట్లేం లేదు. మామూలుగా ఇంకా వంటలు చేసే దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో వీళ్ళైతే పొటేల్ పొంగల్ అయితే ఇస్తున్నారు. సో ఇంకైతే అన్నీ కుక్ చేస్తున్నారు. మేము వచ్చే ముందే పొటేల్ బలి ఇవ్వడం అవంతా అయిపోయినాయి అనమాట. సో ఇంకా అవన్నీ కుక్ చేస్తున్నారు. సో ఇంకైతే అట్లుందనమాట ఇక్కడ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చెప్పడం మర్చిపోయినా కదా, ఇది ఫస్ట్ టైం తెలుసు నేను కూడా గుడికి రావడము. నేను కూడా ఇంతవరకు టెంపుల్కి ఎప్పుడు రాలేదు, నాకు కూడా తెలియదు అసలు ఇక్కడ ఒక టెంపుల్ ఉందని, అది ఇంత బాగుంటుందని. నిజంగా చాలా బాగుంది గైస్. లోపల గృహలాగా ఉంది, అది కూడా చూపిస్తాను లోపల ఎలా ఉందని చెప్పి. అండ్ నెక్స్ట్ అయితే వీలే అనమాట. ఇంకిప్పుడు నేను చెప్పినా కదా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసినారని పొంగలి. సో ఇప్పుడైతే దేవుని పోయి దర్శించుకోవాలి. దర్శించే ముందు అందరినీ ఒకసారి పలకరించేసిపోదామని పోతున్నాను. యాక్చువల్లీ అక్కడ ఇంకా చాలా మంది వచ్చారు. మీరు నమ్మరు, ఆ రిలేటివ్స్ నాకు సగం మంది తెలియదు, నిజం చెప్తాను, నాకు నిజంగా తెలియదు అనమాట. అందరు కొత్తగా ఉన్నారు, అందుకే అప్పుడప్పుడు అందరినీ కలవారంటారేమో. అంటే మనము ఇయర్లో ఒక 2-3 బాగా మీట్ అవుతాము, తర్వాత అందరినీ మనం కలవం కదా. సో అందువల్ల మనకు తెలియదు. అదే నా పరిస్థితి కూడా. అక్కడ సగం మంది ఉంటే నాకు సగం మంది తెలియదు, ఏదో ఒక 3-4 తెలుసు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. నిజంగా రిగ్రెట్ అయినాను గైస్, ఇంత దగ్గరలో ఇంత మంచి గుడి పెట్టుకొని ఇన్ని రోజులు రాలేదా అని చెప్పి. మీరు నమ్మరు, నిజంగా అంటే అంత చాలా బాగుంది. ముందర స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అమ్మవారిది. నిజంగా చాలా బాగుంది ఈ గుడి. మీరు ఎవరైనా టెంపుల్కి వచ్చినా నాకు కింద కామెంట్ చేయండి. టెంపుల్ నేమ్ నేను మర్చిపోయినాను, నెక్స్ట్ వీడియోలో కనుక్కొని ఖచ్చితంగా చెప్తాను. లేదా ఈ టెంపుల్ నుంచి మీకు గుర్తొచ్చినా మీకు తెలిసి నాకు కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను ఒకవేళ. అండ్ మీకు తెలియకపోతే నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను కనుక్కొని నేను చెప్తానమాట. అండ్ ఇప్పుడైతే ఇదంతా వీళ్ళదే గైస్, పొట్టేల్ పొగరు కదా, కొద్దిగా చాలా గ్రాండ్గా చేస్తున్నారనమాట. సో అందుకే సామినాలు అంతా వేసేసి ఉన్నారు. అండ్ ఇంకా వంట ప్రిపరేషన్స్ కూడా అవుతున్నాయి. సో నేనైతే అన్నీ ఒకసారి చూసుకొని వస్తానమాట. అండ్ ఇంకా 10th వాళ్ళ పబ్లిక్ ఎగ్జామ్స్ గురించే కదా మాట్లాడుతాను. నేను సడన్గా టాపిక్ ఆపేశాను. ఏందో ఆ టాపిక్ నుంచి ఈ టాపిక్ నుంచి ఆ టాపిక్కి షిఫ్ట్ అవుతుంది అనుకోవద్దండి, జస్ట్ చెప్దాం అనుకుంటున్నాను అనమాట. 10th వాళ్ళ పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి కదా, ఆ లోపల వ్లాగ్ అప్లోడ్ అయిపోద్దిలేండి. ఈరోజు డేట్ మార్చ్ 10 ఈ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. 10 days గ్యాప్ వచ్చింది. యాక్చువల్లీ నేను వ్లాగ్ అప్లోడింగ్ అంత టైం తీసుకోను. ఈరోజు షూట్ చేశానంటే రేపటికంతా అప్లోడ్ చేసేస్తాను. మిడిల్లో కొద్దిగా కాఫ్ వస్తుంది, అంటే ఒక పక్క కూర తిరగమాత పెడుతున్నాను అనమాట. అప్పుడు వాయిస్ ఓవర్ వేసినాను. సో దానివల్ల కొద్దిగా కాఫ్ అయితే వస్తుందన్నమాట, దగ్గు. దాన్ని కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇంకా షాప్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా ఆ టెంపుల్ ఏదో జాతర వైబ్స్ ఇస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకోటి, కోటలో కనుపూరు జాతర జరుగుతుంది అనమాట. కనుపూరు మోస్ట్లీ అందరికి తెలిసి ఉంటుంది. సో దానికి వెళ్ళాలా లేదా అనేది అయితే డిసైడ్ అవ్వలేదు. 90% వెళ్తాము, 10% ఛాన్సెస్ లేవు. సో 90% వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెళ్తే మాత్రం ఖచ్చితంగా వ్లాగ్ షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. వెళ్తే మాత్రం పక్కా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను, వెళ్ళకపోతే షూట్ చేయను, అంతే అనమాట. కనుపూరు జాతర వచ్చి మార్చ్ 10, 11, 12 ఈ 3 days జరుగుతుంది. సో నేనైతే ఫస్ట్ డేనే వెళ్దాము అనుకుంటున్నాను. ఇంకా మా ఆయనకి వర్క్ కానీ లేకపోతే లేదా అందరం ఖాళీగా ఉంటే పక్కా వెళ్తాము. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇంకోటి అలిపిరి దగ్గరికి కూడా వెళ్దాం అనమాట.
అలిపిరి ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, ఎందుకంటే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో దానివల్ల ఎవరు లేరు. అండ్ ఇంకొకటి వచ్చి గ్రహణం రోజు అలిపిరికి వెళ్ళినాము గాయస్. గ్రహణం రోజు కాదు, గ్రహణం రోజు గ్రహణం రేపు అంటే ముందు రోజు తిరుమలకి అలిపిరి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినాము. నిజంగా అసలు ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, అసలు రష్యే లేదు. రష్ లేకపోతే తిరుమల ఇంత ప్రశాంతంగా ఉంటుందా అన్నట్టుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అలిపిరి దగ్గర ప్రశాంతంగా కృష్ణుడు అంటే గ్రహణం ముందు రోజు అంటే అలో చేయలేదు కదా రష్ని, గ్రహణం రోజు టెంపుల్ క్లోజ్ చేస్తారని చెప్పి. సో ఆ రోజు వెళ్ళినామన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మా చిన్న అన్న అన్నమాట. సో ఇది కూడా మీరు చూసుంటారు ఆల్రెడీ అరుణాచలం వ్లాగులు అంతనే మీకు పరిచయం చేయించేసాను. కొత్తగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఏం చేయక్కర్లేదు అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చి తిరుమలకి ఎప్పుడు వెళ్తాము అంటే మార్చ్ 18 తర్వాత ఎప్పుడైనా వెళ్తాం గైస్. ఎందుకంటే మార్చ్ 18కి ఇంకా ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, సో ఇంకా అంత ఫ్రీ అనమాట. సో ఇంకా మార్చ్ 18 తర్వాత పక్కా ఒకసారి తిరుమలకి వెళ్ళేసి వస్తాము. చదివేదా వ్లాగ్ అప్లోడ్ చేస్తాను, ఇంకా ఎయిట్ చేసిన వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాలేండి. అండ్ అలిపిరి దగ్గర ఎందుకు వ్లాగ్ షూట్ చేయలేదంటే అక్కడ యాక్చువల్లీ నాకు పీస్ఫుల్నెస్ చూసి అండ్ కొద్దిగా బిజీగా మా బుడ్డోని పట్టుకోవడం సరిపోయింది నాకు. సో దానివల్ల వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పక్కా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. అండ్ ఇదే అనమాట. ఇక్కడ కూడా టెంకాయలు కొట్టి పిండి దీపాల్లో పెడుతున్నారు అనుకుంటా. పిండి దీపాలు నేను అలిపిరి దగ్గర పెట్టాను గైస్. లైక్ లిటరలీ 7 వీక్స్ అలిపిరి దగ్గర వెళ్ళి సాటర్డే టైమ్స్ పెట్టాను. అది మా ఛానల్లో కూడా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూస్తుంటే నాకు ఎంతో కామెంట్ చేయండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంటాయి. ఓపిక్గా ఎత్తుక్కొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇదే అనమాట. గర్భగుడి అయితే వీడియో షూట్ చేయలేదు. గర్భగుడిలో మోస్ట్లీ అలో చేయరు కదా వీడియోస్, ఎందుకులే అని చెప్పి నేను కూడా వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. సో ఇంకైతే దేవుడిని బాగా ప్రశాంతంగా మొక్కునేసాను. నిజంగా ఇన్ని రోజులు ఈ టెంపుల్ తిరుపతికి ఇంత దగ్గరలో పెట్టుకొని నాకు తెలియదా అనుకున్నాను. గృహలా ఉందని చెప్పా కదా, సెద్దోండి ఇదే గృహలా ఉంది. ఆ లోపల అమ్మవారు అయితే ఉందన్నమాట. నాకు ఈ టెంపుల్ ఏది రిమైండ్ చేసిందంటే ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, గుర్తుందా? నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, నేను కూడా వీడియోస్లోనే చూశాను. వాటర్లో ఉంటుంది, ఆ వాటర్లో నుంచి నడిచెళ్ళి నరసింహస్వామిని దర్శించుకురావాలి. మీరు ఎవరైనా టెంపుల్కి వెళ్ళి లేదా మీకు ఆ టెంపుల్ తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. మోస్ట్లీ లోపల గర్భగుడి అలానే ఉందన్నమాట, కాకపోతే అక్కడ వాటర్ ఉంటాయి, ఇక్కడ వాటర్ ఉండవు. అండ్ నెక్స్ట్ అయితే మా పెద్దన్న ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. మా ఆయనని ఫోటో వీడియో రెండు దిమ్మంటే ఆయన నాకు కెమెరామ్యాన్ కదా, సో ఆయనకి ఫోటో తీయాలా వీడియో తీయాలా అర్థం కాక ఫోన్నే వీడియో ఆన్ చేసి కెమెరాకి తిప్పుతున్నా, వర్టికల్గా హారిజెంటల్గా తిప్పుతున్నాడు అనమాట. వర్టికల్గా తిప్పినప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసి ఫోటోగా పెట్టుకోవాలి, హారిజెంటల్గా తిప్పినప్పుడు దాన్ని యూట్యూబ్లోకి వ్లాగ్లా పెట్టుకోవాలన్నమాట. సో పాపం ఆయన నిజంగా నాకు ఆయన కెమెరామ్యాన్ అయిపోయినాడు అనమాట. మీకు డౌట్ రావచ్చు, నేను ఎప్పుడు ఇట్లా ఫుల్ సైడ్ కెమెరా పెట్టుకుంటాను, నాకు ఎవరు వ్లాగ్ షూట్ చేస్తారు, ప్రతి చోట స్టాండ్ తీసుకెళ్తాను, అట్లాంటిది ఏం లేదు. నాకైతే ప్రతిసారి మా ఆయనే అనమాట కెమెరామ్యాన్. మోస్ట్లీ మా పాప కూడా కెమెరామ్యాన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మాట్లాడేసుకొని ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ మార్నింగ్ 4కు 3కి వచ్చేసారనమాట ఈ టెంపుల్ దగ్గరికి. అంటే వాళ్ళే కదా పొంగల్ పెట్టేది. అండ్ చెట్లు కింద ప్రశాంతంగా ఉంది, నిజంగా కొద్దిగా చల్లగా కూడా ఉంది, కానీ ఎండ డామినేట్ చేసేసింది. అక్కడ ఒక పాప చూపించినా కదా, ఎందుకు ఆ పాపని జూమ్ చేసి చూపించానంటే చిన్నప్పుడు మా పాప కూడా ఆ పాపలో ఉండేదన్నమాట, చాలా బొద్దుగా అట్లే ఉండేది. సో అందుకోసం చూపించినాను. అండ్ ఇంకా మా బుడ్డోడు అయితే అక్కడ పిల్లలతో అందరితో కలిసిపోతున్నాడు. మా ఆయనని యాక్చువల్లీ ఒక సాంగ్ పెట్టుకుందాము నీట్గా మన ఇద్దరినే తీయంటే ఆయన దీన్ని కూడా హారిజాంటల్గా తీసేశాడు. ఇంకా నాకేం చెప్పలేదు, వెళ్ళి నవ్వు వచ్చేస్తున్నాడు. అంటే ఒక సాంగ్లా పెట్టి చేద్దాం అనుకున్నాను, కానీ ఆయన షూట్ చేశాడు. ఓకే పర్వాలేదు, నాకు ఎందుకంటే దానికన్నా ఇదే బాగా వచ్చింది అనిపించింది. ఇంకా అందరము తినే ముందు రెస్ట్ తీసుకుంటున్నాము, ఇంకా వంట అయితే తినలేదు, అది ఇంకా ప్రిపేర్ అవుతుంది. దేవుని దర్శించుకొని ఇంకా మా బుడ్డోడు ఏడుపు బొమ్మ తీసిలేదని పెద్దోడు అయిపోతున్నాడు కదా, బొమ్మలు తీసిపోతే ఏడు చేస్తున్నాడు తెలుసా. ఏమన్నా జ్యూసెస్ కానీ తీసిపోతే రోడ్లోని బండి ఆపేసి అక్కడ నుంచి కదలడం లేదు, చాలా అలర్ అయిపోయినాడు వాడైతే. సో మళ్ళీ ఇంకోసారి సాంగ్ షూట్ చెయ్యి అంటే లేదు. నా ఫేస్ చూడండి ఎండకి ఎట్లా అయిపోయిందో. ఇప్పుడు మళ్ళీ వీడియోలో చూసుకుంటే అయ్యో అంత కమిలిపోయిందా అనిపిస్తుంది. సో ఇంకా కొంతమంది రిలేటివ్స్ అయితే మాట్లాడుతున్నారు అనమాట. అందరూ అక్కడక్కడ చెట్ల కింద అట్లా కూర్చోన్నారు. వాళ్ళందరినీ కనిపెట్టి హైడ్ అండ్ సీక్ లాగా మాట్లాడేటప్పటికి మధ్యాహ్నం అయిపోతుంది అనమాట. నిజంగా మీరు నమ్మరు, ఒక్కొక్క ట్రీ కింద ఒక్కొక్క 5 మెంబర్స్, ఇంకొక చెట్టు కింద ఇంకొక 10 మెంబర్స్, ఇంకొక చెట్టు కింద ఒక 5 మెంబర్స్, అటు ఒక గ్రూప్గా కూర్చోన్నారు. సో అదనమాట మ్యాటరు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేమంతా ఒక చెట్టు కింద కూర్చోవడం, మమ్మల్ని ఎవరైనా వచ్చి కనిపెట్టి మాట్లాడిస్తే మేము కూడా మాట్లాడుతున్నాం అనమాట. ఏందో కామెడీగా చెప్తున్నాం కదా, లేదు నిజంగా ఆడ అట్లే ఉంది పొజిషన్ అయితే. అండ్ మా బుడ్డోడు అక్కడైతే కుక్ వచ్చింది, దాంతో అయితే ఆడుతున్నాడు. దాది గొమ్మగా దాని పని చూసుకొని పోతుంటే దాని మీద రాయిలు ఆకులు అవి అయితే ఆస్తున్నాయి అనమాట. నేను మాట్లాడుతూ అది చూసుకోలేదు, మా ఆయన వ్లాగ్ షూట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను దాన్ని ఎడిట్ చేస్తే చూస్తుంటే ఇప్పుడు కనబడుతుంది నాకు వాడు చేసే పనులు చూసి నవ్వు వస్తుంది ఎడిటింగ్లో. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకా వెజ్ రైస్, మటన్, చికెన్
పెట్టినారు. అండ్ అలాగే మజ్జిగ చట్నీ టేస్ట్ కూడా అదిరిపోయింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక ఎండ ఒకటి ఆ రోజు కొద్దిగా మా మీద జాలి చూపించి తగ్గుంటే మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉండేది గైస్. నిజంగా వంటలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను చికెన్ జోలికి వెళ్ళలేదు, నేను మటన్తోనే తిన్నాను. మీకు తెలుసు కదా నాకు చికెన్ కన్నా మటన్ ఇష్టమని. సో నేనైతే మటన్తో అడ్జస్ట్ అయిపోయినాను. అందుకైతే అందరికీ వాటర్ సప్లై అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా మా అన్న పిల్లలు కూడా వచ్చినారు. మీరు కూడా మా అన్న పిల్లల్ని ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో చూసుంటారు. సో అందరికీ ఏమి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు మీకు, ఎందుకంటే ఆల్రెడీ అందరినీ చూపించేసాను, అందరూ తెలుసు కూడాను. సో ఇంక ఇదనమాట. ఇంక అందరికైతే వాటర్ అయితే సప్లై చేసేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఎండ చెప్పినా కదా, ఎండ చాలా ఫుల్గా ఉంది. శామియాలు కూడా ఆపలేకపోతుంది అనమాట ఆ ఎండని. నా ఫేస్ అయితే బాగా కమిలిపోయి రెడ్గా అయిపోయింది. నాకు నిజంగా నా వల్ల కాలేదు ఎండకి. ఇప్పుడే ఎట్టుందంటే ఇంకా మేలో ఎట్టుంటుందో. సో ఇంకైతే అందరం తినేసాము. కాసేపు అయితే కూర్చునేదానికి వచ్చినామన్నమాట. ఇంకా కాసేపు మాట్లాడేసుకొని ఇంకైతే అందరం వెళ్ళిపోతాము. ఇంకా అదంతా అయిపోయింది కదా. ఇంకేంటి ఇక్కడ మా అన్న పక్కన మా పెద్ద బాబు ఇంకా మా ఇద్దరు అల్లుళ్ళు అందరూ ఒక బెంచ్ మీద కూర్చున్నారు. అసలు అక్కడ మా అన్నని గుర్తుపట్టలేకపోతున్నాం కదా, చాలా యంగ్గా ఉన్నాడు వాళ్ళందరి మధ్య. సర్లే అండి, మా అన్న నాకు అట్లా కనిపిస్తాడు అలా చెప్పుకుంటున్నాను. మీ అన్న కాబట్టి నీకు అలా కనిపిస్తా అని చెప్పి మాత్రం కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా అందరికీ డ్రమ్ము కలర్ ఏంది గిలకలు లాగా కొనిచ్చామన్నమాట. సో ఇంకా మన వాళ్ళైతే ఆ ట్రక్లో వచ్చినారు. సో వాళ్ళైతే వెళ్ళిపోతారు, అంటే చాలా మంది వచ్చారనమాట. సో దానికోసం దీన్ని అండ్ యాక్చువల్లీ కార్లో దాంట్లో కానీ దీని మీద వెళ్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. కాకపోతే పొద్దున వచ్చేటప్పుడు కొద్దిగా ఎండ లేదు, కొద్దిగా క్లౌడీగా ఉంది కాబట్టి చల్లగాలికి బాగుంది. ఇప్పుడు ఎందుకు ఇలా ఉందంటే ఫుల్ ఎండ. వాళ్ళు వెళ్ళే లోపల వాళ్ళకి ఎండ నాకే ఆడేం కాలేదు. ఇంకా దాని మీద అంత ఓపెన్గా వెళ్ళాలి వాళ్ళైతే. ఇంకా వాళ్ళైతే పొంగల్ పెట్టుకొని అయితే వెళ్ళిపోయినారు. ఇంకా మేమే లాస్ట్ అనమాట. యాక్చువల్లీ అందరికన్నా ఫస్ట్ మేమే వెళ్ళిపోదాము, ఇంక అన్నీ అయిపోయినాయి కదా అనుకున్నాము. కానీ ఇంకా మేమే లాస్ట్ అయినామన్నమాట. సో ఇంకైతే అందరితో మాట్లాడుకొని ఇంకైతే బయలుదేరాలి. మార్నింగ్ ఎప్పుడో 9కి అట్లా వచ్చినామన్నమాట. పక్కనే కొద్దిగా కుక్కర్ విజిల్ అయితే వస్తుంది. వంట చేస్తే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అని చెప్పినా కదా. సో అందుకే కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. ఆ వాయిస్ అంతా ఇగ్నోర్ చేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేమే అనమాట. మా బుడ్డోడు ఇంకా కుక్కను వదలలేదు. ఆ కుక్క అయినా వాడిని ఏదో ఒకటి చేయాలి, వీడైనా ఆ కుక్కను ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఇద్దరు ఆగేది అట్లేరు. అండ్ యాక్చువల్లీ అది ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయినాను గాయస్. అందుకే ఇంక నుంచి వీడు మళ్ళీ కుక్క దగ్గరికి వచ్చాడు. ఏదో ఎయిటింగ్ చేస్తా అంటే నాకు వీడిని చూస్తే ఇంత పెద్ద పనులు చేసాడు అనిపించింది. ఎందుకంటే అక్కడ నేను మామూలుగా ఎండకి కూర్చొని మాట్లాడితే వాడిని అయితే అంత గమనించలేదు. మా ఆయన కెమెరామ్యాన్ కదా, సో ఆయన అందరినీ బాగా క్లారిటీగా తీస్తాడు. యాక్చువల్లీ ఆయన ఇంకా కెమెరామ్యాన్ చాలా బాగా తీస్తాడు అనమాట. సో మా ఆయన మా బుడ్డోడు చేసే పనులన్నీ తీసి ఎడిటింగ్లో పెట్టున్నాడు. ఇప్పుడు నేను అవన్నీ వాయిస్ ఓవర్ ఇస్తా అంటే అన్నీ కనబడుతున్నాయి అనమాట. అప్పుడు అర్థమవుతుంది అక్కడ నేను మాట్లాడుతా అంటే మా బుడ్డోడు ఏమేమి చేసినాడా అని. అవి చూసి అక్కడైతే కోపం వచ్చిండేది, ఇక్కడైతే నవ్వు వస్తుంది అనమాట. ఏంది ఆ కుక్క మీద రాయిలు ఇసిలేయడం అలాంటివి అయితే చేస్తున్నాడు. సో ఇంకైతే మేమైతే బయలుదేరాలి. సో ఇంకా మేము కూడా బయలుదేరేస్తాము. అందరికీ చెమటలు కక్కేసినాయి అనమాట. లైక్ ఇంకా చెమటలు కారుతుంది అందరికీ. సో అందరూ అయితే వెళ్ళిపోయినారు. ఆఖరికి పొంగల్ పెట్టోళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఇంకా మేమే లాస్ట్. మేము కూడా ఇప్పుడు బయలుదేరాలి. ఇంకా మా అన్నతో అయితే మాట్లాడేసుకొని బయలుదేరుతున్నాం అనమాట. మా అన్న వాళ్ళ పిల్లలు అయితే వెళ్ళిపోతారు. అండ్ ఇంకా మా అమ్మ మా నాన్న మాతో పాటు తిరుపతికి వస్తారనమాట. వచ్చి నైట్ స్టే చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు ఉండేది కూడా తిరుపతిలోనే, కర్కంపేటలోనే కదా ఈ టెంపుల్. సో మోస్ట్లీ తిరుపతికి నియర్గానే ఉంటుంది. సో ఇంకైతే మా అమ్మ వాళ్ళు మాదైతే వచ్చేసారనమాట. ఇంటికి రాగానే చేపల పులుసు మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. మీకు తెలుసు కదా మా ఇంట్లో వెజ్ ఉన్న ప్రతిసారి నాన్ వెజ్ ఉన్న ప్రతిసారి పక్కా వెజ్ కూడా ఏదో ఒకటి ఉంటుంది. సో అందుకోసం ఇంకా ఫిష్ ఫ్రై చేసిన అండ్ అలాగే మష్రూమ్ కర్రీ అయితే చేసేసానమాట. ఎండకు వచ్చి ఇది చేయాలంటే ఇంకా మా అమ్మ నాన్న వచ్చినారు కాబట్టి చేశాను. మా అమ్మ చేసిందిలేండి. మా అమ్మ చేపల పులుసు నిజంగా చాలా బాగా పెడుతుంది. మా అమ్మ చేతి చేపల పులుసు తిని ఎన్ని రోజులైందో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఒక్కసారిగా హోమీ వైబ్స్తో చేసినాయి అనమాట. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదిరిపోయింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మష్రూమ్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఆ కర్రీ ఏం చూపిలేదండి. ఫిష్ పెట్టుకుని ఎవరైనా మష్రూమ్ కర్రీ తింటారా అంటే మా ఇంట్లో ఒకరు తింటారు, వాళ్ళ కోసం చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్